అసలేరాలు రాజమండ్రి బ్రిడ్జ్ కింద ఓ ప్రేమ జంట. జరగండి, తప్పకండి తప్పకండి. ఏంటి గొడవ? ఏమైంది? ఏంట్రా ఇంతమంది ఉన్నారు? చూద్దాం పదండి. చూద్దాం పదండి. తప్పకండి తప్పకండి. ఏం జరిగింది సార్? గుడ్ మార్నింగ్ సార్. నువ్వేం ఫీల్ అవ్వకు ప్లీజ్. ఇది ఎవరు రాశారో నాకు బాగా తెలుసు. వాడిని తీసుకొచ్చి నీకు సారీ చెప్పిస్తాను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. హేమా కంట్రోల్ యువర్ సెల్ఫ్ హేమా ప్లీజ్. హేమా రే పెద్దనా ఏరా కిరోసిన్. అయ్యో అమ్మ, ముండా సోకత్తే అని నేను సదపేని పంపిస్తే మగెదవలంబడి తిరుగుతూ సానేసేలుతున్నావు. సోనేసేలు నిన్ను నోరు పోయి మాట్లాడకు. మన కొంపల చదువు లేకపోయినా నిన్ను చదివించాలని పంపించా. ఎట్లాంటి చదువు? తప్పు చేసేవాడు తల దించుకునే చదువు. కానీ నువ్వేం చేసినావు? నీ తప్పు వల్ల నా తల దించుకునేటట్టు చేసినావు. నీ అబ్బా ఇక నీ చదువు లేదు, సోకు లేదు. మట్టి పిసుక్కొని పేడ పిసుక్కొని బతుకు. పోవే పంతులు. నిన్ను నమ్ముకుని నా కూతుర్ని చదువుకు పంపిస్తే నా ఇంటి పరువుని నా పరువుని పంపు కింద నీళ్ళ కడిగేసినావు కదా పంతులు. అంత మాట అనకమ్మా. నా కూతురు వెంకట్రావు గారి కొడుకుతో తిరుగుతున్న సంగతి నువ్వు నాతో చెప్పాలి కదా. తిరగడం అంటే మాట్లాడిందా? ఆ సంగతి చెప్పి సావాలి కదా. ఆ వెంకట్రావు గారు అంటేనే నాకు పడదన్న సంగతి నీకు తెలుసుగా. అంటే నన్ను ఎర్రిదాన్ని చేద్దాం అనుకున్నావా పంతులు? చచ్చా అది కాదమ్మా. హేమ ఎప్పటికప్పుడు కాలేజీలో సంగతులు ఇంటి దగ్గర చెప్పొద్దని నా నోరు మోయించేదమ్మా. మ్యాటర్ ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు. నీవు అమాయకపు ఉండా కొడుకొని ఊరుకుంటున్నా. వేరొకరైతే ఈ పాటికి అడ్డంగా నరికేసేదాన్ని. నీకు చేతగాని పనులు ఇక మీద ఒప్పుకోమాక. రేపటి నుంచి నా కూతురు కాలేజీకి రాదు, కొంపలోనే పడుంటుంది. పో, నా కంటి ముందు కనిపించమాకు. పో. చదువు మానిపించేద్దమ్మా. నీ అబ్బా చదువు పేరుంటే చంపేస్తా. పెద్దారా లోపలికి లాక్కెళ్ళండి. తొరుగులో చిలక శాస్త్రి ఫోన్ నంబర్ ఉంది. ఆ వెంటనే రమ్మని ఫోన్ కొట్టు. దీనికి పెళ్లి చేసేస్తే చిక్క కుదురుద్ది. ముండా సోగ్గత్తే అని. ఇదేటిది? అయినా మధ్యలో మనకేటి లంపటం? అక్కడ ఏడు జరుగుతుందో ఎప్పటికప్పుడు చెప్పేనాకపోయినావా? మళ్ళాటోళ్ళకి ఎందుకు చెప్పి ఎదవ గొడవలో? నువ్వేంటే మధ్యలో ఆవిడకి రీసౌండ్ లాగా? అంతేనే, ఊరోళ్ళంటే ఉన్నమాట, నానంటే బూతి మాట అని. సర్లే గానే, నాకు చిన్న అనుమానం. ఏడది? జాకెట్టేసుకున్నావా? అవసరమా? అయితే చూసుకో. కర్మ, ఎప్పుడు వేస్తావో తెలీదు, ఎప్పుడు తెస్తావో తెలీదు. సస్తున్నాను నీతోటి. ముందు ఉండవే బాబు, మా మాస్టర్ వాళ్ళు రావాలి. ఒక 5 నిమిషాలు ఆగండి సార్. స్టాప్. అమ్మాయ్యా, బస్సు మిస్ అయిపోకుండా వచ్చేసాను. ఆ రమణమ్మ కంటపడకుండా వచ్చేసరికి చిన్న అరిట్లు అరిగిపోయి పురుకొస్తే రాలేదు సార్. ఎందుకు వస్తుంది బాబు? చక్కగా ఫస్ట్ క్లాస్ గా చదువుకుంటున్న పిల్లని నీ దయవల్ల ప్రేమని దోమని గోకి గోడకెక్కించావు. దాంతో ఆ పిల్ల చదువుకు ఫుల్ స్టాప్ పడింది. రాసుకునే చేత్తో నీ దయవల్ల పేడ పిసుక్కుంటోంది. అది కాదు సార్. ఈ రోజే కాదు, ఏ రోజు హేమ కాలేజీకి రాదు. ఇక నుంచి ఆ పిల్లని బస్సు మర్చిపోవాల్సిందే. రైట్ తప్పక. అది కాదులేరా, పద పద. ఎస్ మేడం. Number 2. Yes ma'am. Number 3. Yes madam. Number 4. Present madam. Number 5. Number 5. ఇవాళ హేమ రాలేదు మేడం. ఏ? ఎందుకంటే నిన్న రాసిన రాతలకు ఫీల్ అయ్యి రాలేదు మేడం. పోకిరి వెధవలు ఏదో రాస్తుంటారు, దానికోసం ఫీల్ అయ్యి కాలేజ్ మానేయాలా? హేమ చాలా సెన్సిటివ్ అనుకుంటా. వాళ్ళ అమ్మ హేమని తిట్టి కొట్టి చదువు మానిపించేసింది మేడం. కూతురు మీద ఆ మాత్రం నమ్మకం లేదా ఆమెకు? ఎవరో ఏదో అంటే కాలేజ్ మానిపించడమేనా? ఆవిడ మానిపించింది కూతురు మీదున్న అనుమానంతో కాదు, మా మీదున్న పగతో. మీ పగలు ప్రతీకారాల మధ్య ఓ బ్రిలియంట్ స్టూడెంట్ కెరీర్ నాశనం అవుతోంది. తెలుసా మీకు? అయితే నన్నేం చేయమంటావు? జరిగిన ఘోరంలో నీ తప్పున్నా లేకపోయినా నీకు భాగం ఉంది. ఏంటలా అలా సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నారు? డాడీ, మీకు హేమ తెలుసుగా?
హేమంటే ఓ ఆ ఎలమెంచల రమణమ్మ కుదిరేగా నాకు బాగా తెలుసు. అవును డాడీ. హేమకి కృష్ణతో ఏదో సంబంధం ఉందని ఆ? మా కాలేజ్ గోడల మీద చంటిగాడు బ్యాడ్ గా రాశాడు. ఆ చంటిగాడే రాశాడని నీకెలా తెలుసు? అవును డాడీ, వాడే రాశాడు, నాకు బాగా తెలుసు. ఆ, పాపం ఆ విషయం విని హేమ వాళ్ళమ్మ హేమని కాలేజ్ కూడా మాన్పించేసింది. అరే వెరీ బ్యాడ్. ఏంటయ్యా మీ ఇద్దరు తప్పు చేయనప్పుడు నిర్భయంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు కదా విషయం. అదేంటి అంకుల్ అలా అంటారు? వాళ్ళకి మాకు ఉన్న గొడవలు తెలిసి కూడా పెద్దవాళ్ళ మధ్య గొడవలు మీకు ఎందుకయ్యా? మీ ఇద్దరి మధ్య గొడవలు లేవు కదా, ఇతను వెళ్ళి మాట్లాడడం మంచిది. అలాగే డాడీ, మీరు చెప్పింది చాలా బాగుంది. కృష్ణ, మన కోసం కాకపోయినా అట్లీస్ట్ మన క్లాస్మేట్ కెరియర్ పాడవకుండా నువ్వు వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడొచ్చుగా. అవునయ్యా. ప్లీజ్. ఉమ్. హేమా, ఆంటీ, హేమా, హేమా, హేమా. నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? అమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా? అది కాదు హేమా, మన ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఏమీ లేదని మీ అమ్మగారితో చెప్పి నిన్ను కాలేజీకి పంపించమని అడుగుదామని వచ్చాను. వద్దు కృష్ణ, నువ్వేం చెప్పక్కర్లేదు. అమ్మ చూసిందంటే చంపేస్తుంది. వెళ్ళు కృష్ణ. అది కాదు హేమా, నేను మీ అమ్మగారు అది జరిగే పని కాదు. ఇక్కడ మనల్ని అనేవాళ్ళే కానీ మన మాట వినేవాళ్లే లేరు. నా మాట విని వెళ్ళిపో కృష్ణ, లేకపోతే పెద్ద గొడవ అయిపోతుంది. వెళ్ళిపో కృష్ణ. నా మాట విని హేమా, నేను మీ అమ్మగారితో మాట్లాడుతాను. కృష్ణ వెళ్ళిపో. ప్లీజ్ నా మాట విని, నేను చెప్తాను నీకే కదా. చెప్పేది. మనం ఏ తప్పు చేయకుండా నువ్వు ఎందుకు చదువు మానేయాలి? ప్లీజ్ కృష్ణ ప్లీజ్, నేను వెళ్ళిపో. చెప్పేది విను. నేను మీ నా అమ్మగారితో మాట విని మాట్లాడతాను. వెళ్ళిపో. ఆంటీ, కాలేజీలో మాట్లాడడం కుదరలేదు కాబట్టి సరాసరి నా కొంపకొచ్చి ఇంట్లోనే దుకాణం పెట్టేస్తావా? నీ అబ్బా రంకు నేర్చినమ్మా బొంకు నేర్చిందని గొడ్ల సావిడ దాకా వచ్చిందా మీ బాగోతం? అది కాదండి, ఏమిటా నేను చెప్పేది. చెప్పేది? నీ అబ్బా. హేమా, తప్పేం లేదండి. అమ్మా కృష్ణ చెప్పేది వినమ్మా. మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదమ్మా. ఏంటి ఆడు నువ్వు చెప్పే అరికథ? మీ ఇద్దరు కలిపి కడతానే వాళ్ళ పాడే. ఒరే పెద్దారా, ఒరే చిన్నారా, ఈడు మీ చెల్లెలు లేపుకుపోవడానికి వచ్చాడు. ఈయన చెట్టు కట్టేదిరా. నీ యవ్వ, ఈ నాళ్ళకు దొరికింది ఆ పెదరట్లో వెంకట్రావు గారి పిలకన చేతికి. ఏంట్రా? ఏయ్, దీన్ని తీసుకెళ్ళి లోపలెట్టి కడియొచ్చు. ఏయ్, కట్టేదిరా నా కొడుకుని. ఏయ్, నీ యవ్వ, వాళ్ళు చేతులు కొట్టేసారా? కొట్టేస్తున్నారేంటి? ఎంత ధైర్యరా నీకు? ఏయ్, కొట్టారా తాడు? ఈ రాళ్ళకి కట్టేనా కొడుకుని. ఆ ఎలమంచల రమణమ్మ మీ అబ్బాయి తొట్లో పెట్టి తుమ్ములు కూడా వదిలితే మనిషి తగ్గండి బాబు. అచ్చరే గాని ఇడివో ఇంతకి నీ కోళ్ళకి మేత ఏమేస్తానా? నేనేం పెట్టడం లేదు. ఒక్కొక్క కోడికి 10 రూపాయలు ఇచ్చి పంపిస్తున్నాను. అవే హోటల్కి వెళ్ళి ఏం కావాలంటే ఎక్కిన వస్తున్నాయి. అలా కొంపలు కొల్లేరు అయిపోతుంటే నువ్వు సర్పంచ్ అయి ఉండి నువ్వు వీడియో పోయి ఉండి టాపిక్ కబుర్లు చెప్పుకుంటున్నారా? నస పెట్టకుండా విషయం ఏంటో చెప్పరా. అసలు ఏం జరిగిందంటే నన్నేమి చేయలేక కుర్రోల మీద చూపించడం కాదా నీ పోడి ప్రతాపం? దమ్ముంటే నా మీదకి రావే, నువ్వు నన్ను తేల్చుకుందాం. నీకు మూతి మీద మీసం ఉంటే నాకు గుండెల నిండా రోసం ఉందిరా. రారా ముండా సోగ్గార రారా. నీ కూతురు రమ్మనుకుంటానే నా కొడుకుని ఇంటికి వచ్చానంటే తప్పంతా నీ కూతురు మీద పెట్టుకుని నా కొడుకు అంటావేంటే? నా కూతురు తప్పెట్రా? చదువుకని పంపిస్తే కళ్ళబల్లి కబుర్లు చెప్పి నా కూతురు వెనకాల తిరిగింది నీ కొడుకు కాను. అసలు నా కూతురు చదువు మీద కన్ను కుట్టి నువ్వే తోలుంటావు నీ కొడుకుని ఎగబడమని. ఎగబడ్డానికి నీ కూతురు చదువు ఐఏఎస్ అదొక అందాల రాసి నువ్వు రావే. మా అమ్మని ఏమైనా అన్నావో రక్తం కల చూస్తాను రే. పోరా, అమ్మ చెప్పుడు మాట్లాడి పెళ్ళాలి సరికి ఏరుకుని అడగినాయాలవి. నువ్వేనా చూసింది కొత్తిమీర కట్ట. ఏందయ్యా ఏందమ్మా ఇది? మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ముదిరిపోతే ఊరు సేకటైపోద్ది. ఆల్రెడీ ఊళ్ళో పవర్ కట్ ఉంది. నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ పవర్ కట్ అయిపోతండి. అమ్మ రమణమ్మ, నా మాటను. నువ్వు ఆడపిల్ల తల్లివి, ఏటొచ్చినా కష్టం నీకే. ఇదిగో ఈ గొడవ ఊరంతా తెలియక ముందే రెండు కుటుంబాలు సైలెంట్ అయిపోవడం మంచిది. నా మాటని లోపలికెళ్ళు, లోపలికెళ్ళు. నువ్వు మారవు.
ఇదిగో వెంకట్రావు గారు మీరన్నా బయలుదేరండి కురాన్ని తీసుకుని ఇక్కడి నుంచి. ఎక్కడికి బయలుదేరతామండి? చూడండి కుర్రాన్ని ఎలా కొట్టించిందో. అబ్బో ఆ దెబ్బలు నొప్పులు సంగతి చూడటం కోసం నేను మీ ఇంటికి వస్తానండి. ఆనకు మీ ఇంటికి వచ్చి ఏ నీళ్ళ కాపడం పెడతాడులేండి. నువ్వు ఎక్కువ మాట్లాడితే కన్నీళ్ళ కాపడం పెడతానండి. ప్రెసిడెంట్ గారి మాట గౌరవం ఇచ్చి వదిలేస్తున్నా. పోవే, నువ్వు వదిలేదట్టి నేనే నిన్ను వదిలేస్తా. ఓ, మళ్ళీ వదిలెట్టారు. మీ ఇద్దరిట మూటికేస్తే కష్టం. ఇదిగో ఊరు సర్పంచ్ గా చేతులతో దండ పెట్టి మీకు చెబుతున్నాను, దయచేసి వెళ్ళిపోండి. ఇదిగో రమణమ్మ గారు మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. ఇదిగో వెంకట్రావు నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. పదండ్రా, పదండి, నేను సోచి చూస్తున్నాను. వెళ్ళు రమణమ్మ గారు మీరు వెళ్ళండి. పోరా. గొడవ ఎగేసుకొచ్చేస్తారు యాదవలు. వారు మీ దోంపల్లి దగ్గర తయారవుతారు కర్రలు తీసుకొని. ఆనకు సర్పంచ్ గారిని మీ ఇంటికే పంపిస్తాను. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావా నేను నీ దగ్గర పని చేస్తున్నానా? అదేమంటే డోర్లు మూతావు టక్కు టక్కుమంటూ. నువ్వేంట్రా తగదా ఆగిపోయిందిగా, ఇక చుట్టారిపోయి ఊళ్ళో గొడవ మొదలైతే చాలు యాదవూరని యాదవూరు ఒకడు దెబ్బలాడుకోడు. వంచులో పుట్టి ఒక ఆరుదా చేత దెబ్బలు తిరిగి రావడానికి సిగ్గులేదురా నీకు? నీ చెప్పేది విన్నా? ఏం మాట్లాడతారో ఎదవని చిక్కు లేకుండా. చూడు, ఇలాంటి చేతకాని వాని కన్నాలని 10 మంది నా మొక్క మీద ఉమ్మేయక ముందే పెట్టే బేల సచ్చుకుని బయటికి పో. పొమ్మంటే ఎక్కడికి పోతాను నాన్న? ఉందిగా నీకు అక్క నాకు కూతురు వెనకేసి రావడానికి. వెళ్ళరా, వెళ్ళు. నీ లవ్ స్టోరీలు ఇదేం ట్విస్ట్ రా? మనలో మన మాట ఆదివారాలు తప్ప మిగతా రోజులు ఖాళీ కదా అని ఆ అమ్మాయితో సైడ్ ట్రాక్ రన్ చేయడం లేదు కదా? సైడ్ ట్రాక్ రన్ చేయడానికి వాడు మీ తమ్ముడు కాదు, నా తమ్ముడు కదా? ఒరేయ్, నేను ప్రేమిస్తున్నది ప్రియనని వాళ్ళకి చెప్పలేకపోయావా? మా స్టడీస్ అయ్యేంత వరకు మేము లవర్స్ అని ఎవరికి తెలియకూడదని ఆ లాయర్ ఫిట్టింగ్ పెట్టాడు కదా. ఏమిటి లాయర్ ఫిట్టింగ్ అంటున్నావు? అది అది అదే అదే లాయర్ గారి ప్యాంట్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అంటున్నాను. ఇంత లూజ్గా ఉంటే కదా బావా? ఫిట్టింగ్ బాగుంటుందంటావు ఏంటయ్యా? అది సరే, ఇంతకీ హ్యామ్ ఇంటికి వెళ్ళావా? వెళ్ళాడండి, కానీ తన కూతుర్ని లాభపడడానికి వచ్చాడేమోనని ఆ రవణమ్మ చూడండి ఎలా చితకబాదిందో. సారీ కృష్ణ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నా గురించి చాలా బాధపడ్డావు. నేను సంతోష పెట్టాల్సిన బాధ్యత నాకుంది. రేపు ఎల్లుండి శని ఆదివారాలు మేమంతా కలిసి అన్నవరం వెళ్తున్నాం. మీరు కూడా మాతో రండి. అలాగే అండి. 10 మంది నడిచే దారిలో కూర్చుని నేను చెప్పేది నిజం, మీకు అబద్ధం. కూర్చొని చెప్తాను. ఇదేమో రమణమ్మ కూతురు, ఎర్రగా బుర్రగా అందంగా ఉంటాడు. ఈడేమో వెంకట్రావు కొడుకు, ఈడు అందంగా ఉంటాడు. ఆ పిల్ల మీద మోత పట్టాడు అనమాట. 3 నెలలు తిరిగేటప్పటికి హేమ కాలేజీలో కళ్ళు తిరిగి పడిపోయింది. ఎలా మంచలు రమణమ్మ కూతురు చదువులోను ఫస్టే, కడుపు చేయించుకోవడంలోను ఫస్ట్ అంట. అంతే కదరా మరి. రమణమ్మ గారికి తెలుసా? తెలిసినా తెల్లట్టు ఉంటారా పెద్దోడు కొంపలు ఇవన్నీ మామూలే. అమ్మా పిలిపించారట. అవును శాస్త్రి, ఆ మధ్య మా అమ్మాయికి ఏదో సంబంధం తీసుకొచ్చారు కదా, ఆ విషయం మాట్లాడదాని పిలిపించాను. రండి కూర్చోండి. ఏది ఆ జంషెడ్పూర్ ఇతర ఫ్యాక్టరీ గోవిందరాజు గారి అబ్బాయి బంగారాజా గురించా? అదే. లాభం లేదమ్మా, ఏ జారిపోయారు. కానీ అంతకంటే బ్రహ్మాండమైనటువంటి పేషాల సంబంధం కూడా చెప్తాను. మన కాకినాడ దూది ఫ్యాక్టరీ ఓనర్ ధర్మారావు గారి పెద్దపాయి లేడు? పెద్దపాయ ఎవరు? జోగారావా? జోగారావు ఉండవాడయ్యా, నేను చెప్పేది పెద్దపాయి లింగారావు గురించి. ఏది పెళ్లి చేసుకుని పిల్లని చంపేశాడు ఆడేనా? చూసావా సంపడం? నువ్వు చూసావా అంటున్నాను. ఏం మాట్లాడా ఆ మాట ఊరగా మాట్లాడితే సరిపోతుందా? దాని కర్మ గాలి, దాని కర్మ అది పెట్టుకుంది. ఏం శాస్త్రి, నా కూతురుకో మంచి సంబంధం చూడమంటే రెండో సంబంధం, పైగా పెళ్ళాన్ని చంపిన వాడి గురించి మాట్లాడతావా? ఏమిటమ్మా రెండో సంబంధం అని చెప్పి అంత తేలిగ్గా తీసి పారేస్తావు? అసలు ఆ మాటకొస్తే ఏం మీ అమ్మాయి ఏమన్నా ఫ్రెష్? ఆ పెద్దిరెడ్డి వెంకట్రావు గారి అబ్బాయి తోటి ఎఫ్ఐఆర్ నడిపేసేసి క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నదట కదా. ఎవరికి తెలియదు. చూడమ్మా, ఆ మాటకొస్తే అక్కడ ఇక్కడ వెతికే కంటే ఇప్పుడు ఆ వెంకట్రావు గారి క్యాస్ట్ మీ క్యాస్ట్ సేమ్, వారి హోదా మీ హోదా సేము, పైగా పిల్లలిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ చేత మీ ఉభయులిద్దరూ కూడాను ఆ ఫ్యాక్షన్ దాన్ని మర్చిపోయి ఇద్దరు కనుక ఒకటైతే కక్షలు పోయి లక్షలు మిగులుతాయి. ఏమంటారు? ఎందుకంటే అనవసరంగా కొట్టుతూ పోయేదానికి కొట్టనే. అమ్మో, నేనేదో సామి చెప్పాను. నా ఇంటికొచ్చి నా కూతుర్ని అనడమే కాకుండా నా శత్రు వెంకట్రావు గురించి నాతోనే మాట్లాడతావా? ఏ క్షణంలో ఈ ఊరు సర్పంచ్ అయ్యాను గానీ ఈ గొడవలు ఆపలేక సత్తాను. అయ్యో ఏంది రమణమ్మ గారు, గొడ్డలు ఖాళీగా ఉన్నాయి కదని మనుషులు నరికి పారేటవేనా? వీడు నా కూతురు గురించి తప్పుగా మాట్లాడాడు. ఏమయ్యా పంతులు, హాయిగా పెండాలు పెట్టుకునేవాడివి పిలిచి పెండం పెట్టించుకుంటావేంటయ్యా? అయ్యో, బుద్ధి గడ్డి తిని ఒక్క మాట నోరు జారారండి. అంత గడ్డి తినేమాట ఏమన్నావయ్యా? ఇప్పుడు వీళ్ళ అమ్మాయికి ఆ వెంకటరావు గారి అబ్బాయికి ఏదో సంబంధం ఉందని చెప్పేసి ఊళ్ళో పనులు పడతా అనుకుంటారు కదా. సరే, దాన్ని నిజం చేద్దామని నేను అన్నానండి. ఇదేదో బాగానే ఉందిగా. ఏమండే పైకి ఎర్రోళ్ళ కనపడ్డ మంచి మాట అన్నాడుగా. మాట్లాడుతున్నావా?
ముండా సోగ్గత్త అని అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా అరిటాకేనే నష్టం అంటే మనకన్నమాట ఆడపిల్లవాళ్ళం ఆయన చెప్పేది నేను. ఇదిగో రామూర్తి గారు మీరు కొంచెం చల్లబడండి. ఏంది ఊరికట్ట అరుస్తారు? ఇదిగో రమణమ్మ గారు మీ ఇద్దరి మధ్య కేవలం ఆ పొలం విషయంలోనే కదా తగదా వచ్చింది. అవును. ఇప్పుడు ఆ పొలం కట్నం కింద రాసి పడేసి మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి కట్టబెడితే వాడు నోరు మూసుకుంటారు, అమ్మాయి కళ్ళ ముందు ఉంది. మీరేమంటారు? చాలా అది మరి. వైపంతులు. ఇదిగో అదే కాకుండా ఈసారి లేడీస్ కోటా కింద లావెండి పోటీలో పెట్టబోతున్నారన్న ఉప్పు నాకు అందింది. ఈ టైంలో మీరు వియ్యం కలుపుకున్నారనుకోండి బంధుత్వాలు అడ్డం వచ్చి మీకు అసలు పోటీయే ఉండదు. అంచేత శత్రుత్వాన్ని మర్చిపోయి మీ ఇద్దరు వాజ్పేయి ముషరాఫుల్లో ఒక్కటైపోయారంటే మన ఊళ్ళో కాశ్మీర్ సమస్య ఉండదు. నీకు పౌరోహిత్యం తక్కువ, పాలిటిక్స్ ఎక్కువ పంతులు. నువ్వు నోరు మూసుకో. ఇదిగో రమణమ్మ గారు మీరు ఇంకేమీ ఆలోచించమాకండి. నా మాట విని ఊ అనండి చెప్తా. ఆ వెంకట్రావు గారు ఒప్పుకుంటాడా అని. వెంకట్రావు గారి సంగతి నేను చూసుకుంటా కదండి, మీరు ఊ అనండి. మీరు బిజీగా ఉన్నారని నేను అన్నానండి. మీరు ఊ అనండి చెప్తా. అనవే మీరు చెప్పింది బానే ఉంది కానీ ఇంతసేపు చెప్పినా ఇంకా కాని గీని అంటారేమిటండి? మీకు కావాల్సింది 10 ఎకరాల భూమి, అంతకంటే ఇంకా ఎక్కువ కావాలంటే చెప్పండి ఇప్పిస్తాం. నాకు కావాల్సింది భూములు చేలు కాదయ్యా. ఆ రవణమ్మతో కట్టుకున్న మొగుడే యాగలేకపోతున్నాడు. రేపు పెళ్ళయ్యాక నా పరిస్థితి నా కొడుకు పరిస్థితి ఏంటా అని. అయ్యా వెంకటరావు గారు, మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఆ రవణమ్మ గారి ప్రాణం కూడా కూతుర్లో ఉంది. అంచేత ఆవిడ గారి కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకుంటే ఆ రవణమ్మ గారి చుట్టూ మీ చేతుల్లోకి వస్తుంది. అంతేకాదండి, ఒక్కసారి ఆ అమ్మాయిని చూడండి. లంకెలి పెందెలు భుజాన పెట్టుకుని నేరుగా మీ ఇంటికి నడిచొస్తున్న కనకమహాలక్ష్మి లాగా ఉంటుంది. ఏమా ఆస్తిపాస్తుల విషయం ఎలా ఉన్నా అమ్మాయి మాత్రం చాలా బుద్ధిమంతురాలండి. పైగా మన అబ్బాయి ఇష్టపడ్డ పిల్లాయే. ఈ సంబంధం నాకు ఇష్టమేనండి. సరే మా ఇంటి సరే అన్నప్పుడు నాకు కూడా ఓకే. వచ్చే శుక్రవారమే నిశ్చితార్థం. మరీ అంత తొందరగానా? అయ్యా పిల్లలకి ఎగ్జామినేషన్స్ ఈ సమయంలో వాళ్ళిద్దరూ విడివిడిగా కాలేజీకి వెళ్తుంటే నలుగురు 4 రకాలు కనుక్కుంటారు. చేత ఆ 4 అక్షంతలు వాళ్ళ ఎత్తి మీద వేసేస్తే ఓ పని అయిపోతుంది. సరే మీ ఇష్టం కానివ్వండి. శుభం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సత్యనారాయణ స్వామి పూజా ప్రారంభం. 3 తమలపాకులు 2 తీసుకొని మిమ్మల్ని అందరినీ అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? మీరుదా లాయరు, మీ బుర్రలో ఏముందో మాకు అర్థం కాదు. మీరుదా చెప్పి పుడ్చండి. లాయర్ని కాబట్టే ఇన్నాళ్ళు మైనర్ కి పెళ్లి చేయకూడదని ఆగాను. ఈ రోజుతో నా కూతురికి 18 సంవత్సరాలు నిండాయి. పైగా వీళ్ళు ప్రేమ పరీక్షలో నెగ్గారు. అందుకే వీళ్ళ ప్రేమ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మిగతా విషయాలన్నీ సీతారాంపురం వెళ్ళి మీ మామగారితో మాట్లాడతానయ్యా. అలాగేనండి. అంటే గింటే ఏం లేదు. ఇక నుంచి స్ట్రైట్ గా సీతారాంపురం వెళ్తున్నాం. కృష్ణాప్రియ నిశ్చితార్థం గురించి మాట్లాడబోతున్నాం. కానీ ఏంటండి? వీళ్ళ చదువులు పూర్తయిన తర్వాతనే పెళ్లి. అడ్డు ఇక నీడే గారు ఇగనే ఇగనే వెంకటరావు చాలా ముఖ్యుడు బాబు. లడ్డు ఏంటో విషయం? ఏముందండి మీరు తినండి చెప్తాను. చెప్పా వినవయ్యా, తిను లడ్డే కదా. ఏంట్రా మ్యాటర్ చెప్పు. మన ఊళ్ళో ఒక అమ్మాయి జిల్లా మొత్తం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంటండి. వాళ్ళ అమ్మగారు ఆ సంతోషంతో వెంకటరావు గారికి ఈ విషయం నొక్కి నొక్కి చెప్పి చేతిలో లడ్డు ఎట్టి రమ్మన్నారండి. మన ఊర్లో ఎవరు పిల్లరా? యలమంచిలి రమణమ్మ గారు అమ్మాయి. అంటే యలమంచిలి రమణమ్మ గారి కూతురు స్టూడెంట్ నెంబర్ 1 అన్నమాట. స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్ కదా. ఆయన సినిమాలోనయ్యా. ఈ అమ్మాయి చదువు నెంబర్ 1. బంగారు లాంటి లడ్డు నేలకేసి కుట్టాడేంటి? జిల్లా ఫస్ట్ వచ్చింది రమణమ్మ కూతురు కదా, అందుకే గ్యాస్ స్టవ్ ట్రబుల్. గ్యాస్ స్టవ్ ట్రబుల్ కాదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఏదో ఒకట్లేవో మొత్తానికి గ్యాసే కదా. నువ్వు జిప్ పెట్టుకో, లేకపోతే గ్యాస్ బయట వస్తుంది. ఇంకోటి వేస్తారంటే జేబులో పెట్టుకో. నీతో పని ఉందా? కదే ప్రమోషన్. నేను ఇంటర్ పాస్ అయ్యానుగా. నా కొడుకు పాస్ అయ్యాడు. ఉండరా నాయనా, ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ నీ మీదే ఉంటాయి. గుమ్మడికాయ తెచ్చి దిష్టి తీస్తా. అమ్మా నాన్నకి బైక్ కొని పెట్టమని చెప్పమే. బైక్ ఏంట్రా, దాని అబ్బనే కొనేద్దాం. అంతా అబద్ధాలే. 10th పాస్ అయితే బైక్ కొంటానని చెప్పి ఇంటర్ సెకండ్ ఇయర్ లో కొన్నాడు సైకిల్.
సైకిల్ మీద తిరగాల్సిన కర్మ నీకేంట్రా డైరెక్ట్ గా కార్నే కొనేద్దామా కొంటో నీ బాంబు సభ్యులు దాచిపెట్టినట్టు ఆరేం కారమే విమానమే కొంటో ఇంతకీ చదివేమైందటి ఏమైందేంటి పాస్ అయ్యాంగా? పాస్ అయ్యానంటే పాస్ అయ్యానంతే. అదేరా మండలం ఫస్ట్ జిల్లా ఫస్ట్ రాష్ట్రం ఫస్ట్ అని ఉంటాయి కదా అందులో ఏంటని ఏదైతేనే ఏదో క్లాస్ పాస్ అయ్యాంగా. అదేరా ఏ క్లాసు అని క్లాస్ అంటే థర్డ్ క్లాసు. సిగ్గులు అక్కడ చేద్దామని ఆడపిల్ల ఆ ఎనభై లవడం కూతురు చూసి నేర్చుకుని సిగ్గు వస్తుంది అసలు నిన్ను కదరా ఇదిగో దీన్ని అనాలి మగాన్ని కలవే అంటే సీవు నెత్తులని చేద్దామని కదా చిచ్చే ఇదిగో నన్ను ఏమైనా అనండి నేను పడతాను అంతేగాని నా కొడుకునంటే మాత్రం నేను ఊరుకోను అయినా నాకు తెలియక అడుగుతాను మన వంశంలో 10th పాస్ అయిన వాళ్ళైనా ఉన్నారా ఆహా అందుకే థర్డ్ క్లాస్ లో పాస్ అయ్యాడు ఏ క్లాస్ అయితే ఏంటి వెళ్ళేది ఆ కాలేజీకే కదా. ఇంకా మాట్లాడేవాడు అమ్మ చూడమ్మా కొడుకన్న మర్యాద కూడా లేకుండా మాటికి చేతున్నాడు. ఇట్లయితే ఇంట్లో ఉండను. లేకపోతే పోరా నిజంగానే వెళ్ళిపోతాను. రోడ్లలో అడుగుతుంది ఎందుకని పో ఒరే నాయనా ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు ఎక్కడికైనా వెళ్తాను. ఇక్కడ మాత్రం ఉండను. కొడుకు పాస్ అయ్యాడని సంతోషం లేదు ఆ ఎలమంచల రవణమ్మ కూతురు ఫస్ట్ లో పాస్ అయిందని దాని మీద కోపం వీడి మీద చూపిస్తున్నావు. నువ్వు వెళ్ళిన చోట కనకవాణి నా కూతురు ఉంటది దాన్ని శనివారం నాడు ఒకసారి రమ్మని చెప్పు. బుజ్జి ఒక గ్లాస్ మంచిలు పట్టరావే. ఏమైందిరా ఎంత చేయడానికి వచ్చావు? నువ్వు నాతో మాట్లాడకే. ఏమైందిరా? అసలు ఏమనుకుంటాడు అతను? ఎవర్రా? ఇంకెవరు మీ బాబు. మావయ్య మంచినీళ్ళు. ఏమన్నారా? ఈ ముందరే కదా ఇంటర్ పాస్ అయి చూపించరా చాలు అన్నాడు. అవును మరి ఇప్పుడేమో ఆ ఎలమంచి రమణమ్మ కూతురు జిల్లా ఫస్ట్ వచ్చిందట. మేము కూడా వచ్చారట జిల్లా ఫస్ట్. పాస్ అయ్యాక చాలదా? సర్లేరా పద చేపలు పులుసు చేశాను తిందుగాని. ఆంటీ హాయ్ కృష్ణ నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడే. ఆంటీ స్వీట్స్ తీసుకోండి. స్వీట్స్ దేనికి? నేను ఇంటర్ సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాను. కంగ్రాట్స్. అవును నువ్వెప్పుడు ఇస్తున్నావు పార్టీ? నేనా? తొందరగా వచ్చి కడగవే. వేధవా ఎదుగుతున్నాడు కానీ వాడి ముడ్డి వాడి కడుక్కోవడం చేత కాదు. మీరు మాట్లాడుతుండండి వస్తున్నాను పద. ఏ మీ అక్క పార్టీ కావాలన్నావుగా ఇస్తాను రా. మనిద్దరం పాస్ అయితే కనకదుర్గం గుడికొస్తానని మొక్కుకున్నాను వెళ్దామా? ఆ దేవత కోసం కాకపోయినా ఈ దేవి కోసమైనా వస్తాను. నేను వీధి చివరుంటాను తొందరగా వచ్చి. ఏయ్ డింగ్ 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 డింగ్. కొత్త ఆవకాయ కోతి కొత్త ఆవకాయ. ఓకే హౌస్ఫుల్. అరే సీతరాజులు దిగండి. షకీలా సినిమా చూపిస్తాను ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? నీకు కావాల్సిన సకల సినిమా కదా దాని అమ్మ మొగుడు సినిమా చూపిస్తా. ఎక్కడ ఈ డొక్కు పార్క్ లోనా? నాకు ఫుడ్ పెట్టే పార్క్ ని డొక్కు పార్క్ అన్నా తొక్కలు వేసిపోతే లోపల ఏదన్నా కొత్త థియేటర్ కట్టారా? ఫ్రీ మ్యాక్స్ అని 50 years బ్యాక్ కట్టింది. ఇవన్నీ నీకు అవసరం హాఫ్ టికెట్ షో టైం అయిపోతుంది నువ్వు డబ్బులు కట్టండి. మార్వాడు కొట్టుకెళ్ళి మటన్ బిర్యానీ పార్సల్ అడిగినట్టు మున్సిపల్ పార్క్ తీసుకొచ్చి మన అలం సినిమా చూపిస్తానంటాడు. ఓలేరా సినిమా చూపిస్తా అంటున్నాడు కదా డబ్బులు ఇచ్చేద్దాం పట్టండి. అంతేనా? అంతే. షకీలా సినిమానే చెప్పాను కదా సైజులు. ఓకే ఇంతకీ సినిమా పేరేంటో? ఆ ఒక్కళ్ళకిద్దరు అవసరం అయితే ముగ్గురు పర్లే అడ్జస్ట్ అయిపోద్ది. సరే మనిషి 2 బయట తీసుకోండి. ఇప్పుడే అవసరమా? బాగా అవసరం. లోపల ఫుడ్ ఉండదు. వితౌట్ బ్రేక్ వితౌట్ లంచ్. ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఉన్నారు. అటు దిక్కులు చూస్తారట్రా మనుషులు దిక్కులంట. ఇదేంటిది జనాలు లేరు కుర్చీలు లేవు స్క్రీన్ లేదు ఇదేం థియేటర్ రా బాబు? ఇది ఓపెనర్ థియేటర్ రా బాబు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు టికెట్ తీసుకుని సినిమా చూడడానికి రారు సినిమాలు యాక్ట్ చేయడానికి వస్తారు. మీకు చెప్పలే చచ్చిపోతాను ఎలాంటి షో టైం అయిపోతుంది. చూడండి ఆ చెట్టు కింద కప్లింగ్ మీద అంటారు వేస్తారు. జరగండి. షకీలా సినిమా అయితే స్క్రీన్ మీద ఇక్కడైతే డైరెక్ట్ లైవ్ షో రా. థ్యాంక్స్ రా మామా. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలరా. ఈ పార్క్ ని మీలాంటి బకరాగాన్ని నమ్ముకుని రాయబండి కోటమూరు రోడ్ లో ఓ చిన్న ఇల్లు కొనుక్కున్నా. మీ ప్రోత్సాహం ఇలాగే ఉందనుకో బిజినెస్ బాగా పెరిగి రాయబండి సగం కొనేస్తారు. చూసుకొని బాగా చూసుకోండి. రే వీళ్ళు మనం చూస్తున్నా కూడా పట్టించుకోవట్లేదురా. ప్రేమ గుడ్డిది ప్రేమే కందా ఖాను. లవ్ ఇస్ బ్లైండ్. ఏమండే ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తినచ్చు మీరు చూసుకోండి. చూడండి ఇదిగో ఆ చెట్టు కింద చూసారా ఏదైనా చేస్తాడు. కాలేజీలు ఎగ్గొట్టి ప్రేమ పేరుతో ఇలా పార్క్ వచ్చి చెడిపోతున్నారు.
వీళ్ళ పేరెంట్స్ కనుక వీళ్ళని క్రమశిక్షణలో పెట్టగలిగితే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే అంతే. ఫ్రెండ్స్, సారీ ఫర్ ద బ్రేక్. పోలీసులు వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళతో మళ్ళీ కూడా తీసుకెళ్ళిపోతారు. వచ్చాడు. అసలు మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, మిమ్మల్ని బొక్కలేస్తారు. వెళ్దాం పదండి. ఏంటిది నల్లకోటు అంటే? లాయరు మిమ్మల్ని బొక్కలేదు. మీరే అన్న ఈ సీతయ్య ఎవడి మాట వినడురా, ఎవడిని పట్టించుకోడు. పట్టించుకున్నా వినడు, విన్నా పట్టించుకోడు. ఖమోష్. ఎవరు మాట్లాడలేదు సార్. ఇప్పుడు నువ్వు మాట్లాడే. వెళ్ళండి. చెట్లు, పుట్టలు, చేమలు, ఆకులు, ఒక్కలు అన్నీ వెదకండి. ఎవరిని వదలొద్దు, ఒక్కడిని కూడా వదలొద్దు. అందరినీ తీసుకురండి. వెళ్ళండి. ఆగండి. వాళ్ళ అమ్మ అయ్యల పేర్లు చెప్పి తప్పించుకోవడానికి చూస్తారు, కానీ వదలొద్దు. వెళ్ళండి. ఆగండి. రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఎవడి మాట వినడని వాళ్ళకి చెప్పండి. వెళ్ళండి. సార్ మమ్మల్ని వెళ్ళనివ్వండి సార్, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అయితే వెళ్ళండి. సీతయ్య మీ ఇద్దరు వెళ్ళారండి. ఇంత పెద్ద పార్క్ ఉండగా మూల కూర్చొని మురుక్కుంటున్నారేంట్రా కారణం? అది కాదు సార్, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. దేని గురించిరా? ఇంటి గురించా, ఒంటి గురించా, పడగటింటి గురించా, దేని గురించి? నేను ప్రేమించకపోతే చేస్తానంటున్నాడండి. చస్తానంటున్నాడా? వాడి చావలా ఉంచు. వాడు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి ఆ మొక్కల తోట నిన్ను ఎక్కువగా ప్రేమించేసాడు అనుకో, నీ కడుపుస్తే మీ అమ్మా నాన్న చావడం ఖాయం. ఏ డౌటా? ఎద్దవ్వా తెలుగు నీకులాగా జుట్టు ఒకటి మళ్ళీ నడికి ఎక్కడి దీపో. నెక్స్ట్ ఏరా, నీకు మూతి మీద మేసం ఇంకా పూర్తిగా మొలవలేదు, దానికి బయట వేసుకునే వయసు ఇంకా రాలేదు. ఏంట్రా మీ ఇద్దరికి రొమాన్స్? అది కాదు సార్. ఇంకెప్పుడు దొరకం సార్. ఓసి నీ దుంపదగా ఇంకెప్పుడు దొరకం సార్ అంటున్నావు కానీ చెయ్యం సార్ అంటే కమాన్. నీ సంగతి ఏంట్రా? సిస్టరా అంటే నర్సా? ఏ హాస్పిటల్ రా? అలా అయిపోయావేంట్రా? సెంటిమెంట్ కి యాంటీ సెంటిమెంట్ వస్తున్నావా? ఎవరి మాట వినడు. వీళ్ళ కూడా చెప్పే కింద రండి. సార్ మేము ప్రేమికులం. మా ప్రేమ సాక్షిగా ఈ జెండా. మా యూత్ తలుచుకుంటే మీరేమవుతారో తెలుసా? ఏమవుతావురా? సినిమా డైలాగులు చెప్తున్నావా నాకు? ఈ జెండా ప్రేమ కథలు మానేసి కెరీర్ మీద దృష్టి పెట్టండి రా, పైకి వస్తారు. అనవసరంగా చేయి చేసుకోకు. మా బాబా ఏసీపీ తెలుసా? అయ్యి బాబోయ్, నువ్వు ఏసీపీ కూతురువా? అవును. అంటే నేను ఇండియన్ చేయకూడదా? యూస్లెస్ ఫెలో. ఎవరైనా సరే నాకు లెక్కలేదు. ఈ సీతయ్య ఎవరి మాట వినడు, పట్టించుకోడు. ఎక్కిందండి వీళ్ళు కూడా చెప్పు. మనం ఏదో రిలాక్స్ అవుదామని వచ్చాం, వీళ్ళ కాల్ చూస్తుంటే మన బుర్రలు వేరెక్కిపోతున్నాయి. పోదాం పదండి. రా కోతి రా. కొత్త ఒరే నిన్ను ఉండు. కోతి కోతి కొత్త ప్రియా, కొంచెం మంచినీళ్ళు పెట్టరమ్మా. నువ్వు తీసుకొచ్చావేంటే? ప్రియా ఏమైంది? పొన్ను ఇంకా వీటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఉషా వీటికి పోయింది. ఎన్ని గంటలకు వెళ్ళింది? ఉదయం 10 మణికి. ఇప్పుడు సాయంకాలం 6 గంటలైంది. నీకేమైనా బుద్ధి ఉందా? పొద్దునగా ఇళ్ళ పిల్లలు ఎంతవరకు రాకపోతే నువ్వేం చేస్తున్నావు? శీఘ్రం వరాని చెప్పిందండి. ఉషా నెంబర్ తెలుసా? తెలియం. చెప్పు. 2424-131. ఏమా, మా ప్రియ మీ ఇంటికి వచ్చిందా? అసలు నా స్కూటర్ ఎవరికి ఇవ్వనని నీకు తెలుసు కదా? మా తమ్ముడే కదా అని. అదే నా భయం. వాడికి ఏదైనా అయితే మీ నాన్న మనల్ని బతికిస్తారా? అసలు వాడు ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, ఎప్పుడు వస్తాడో? తోకలాగా అమ్మాయి కూడా వెళ్ళిందిగా ఊరంతా తిరగడానికి. ఏమైనా లాయర్ అంకుల్ కూతురు మామయ్య ఇద్దరు కాలుజారి పడ్డారు కదా. కాలుజారి పట్టం ఏంట్రా? డాడీ, కాలుజారి పడ్డం అంటే ప్రేమలో పడ్డారని అర్థం. ప్రేమలో పడ్డా? కనకం,
మీ తమ్ముడు కొంప ముంచాడే. ఇన్నాడు లాయర్ గారికి మన మీద ఒక మంచి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు అదంతా గోదట్లో కొట్టుకుపోయింది. ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేయడం ఏంటి? వెళ్ళని చెప్పడమే. పద. ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో. వయసులో ఉన్న పిల్ల ఒంటరిగా పంపించడమేనా? నింగ దానే చెప్పారు నమ్మ ప్రియా వాడి ఫ్రీగా తిరగచ్చని. అయితే మాత్రం దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? దాని పళ్ళ కంటే ఎక్కువేంటే నీకు? రండి ఉక్కారంగా. నీలకంఠం గారు, మనకు తెలియకుండా ఒక చిన్న తప్పు జరిగిపోయిందండి. తప్ప? అవునండి. మా కృష్ణ మీ ప్రియ కలిసి బయటికి వెళ్ళారండి. వాళ్ళ మధ్య స్నేహం పెరిగిందన్న సంగతి మా పిల్లలు మాకు చెప్పే వరకు మాకు తెలియదండి. ఏంటి? మీ కృష్ణ మా ప్రియ కలిసి వెళ్ళారా? సిగ్గు లేదా మీకు? అయినా తప్పు మీది కాదయ్యా. మిమ్మల్ని కని పెంచి కాలేజీకి వెళ్తున్నారా, పార్కులకు వెళ్తున్నారా, లాడ్జింగ్కి వెళ్తున్నారా, ఎక్కడికి వెళ్తున్నారో తెలవకుండా పెంచారే ఆ తల్లిదండ్రులదయ్యా తప్పు. మనుషులై పుట్టాక చదువుకోవాలి, ఆశయాలు ఉండాలి, ఆదర్శాలు ఉండాలి, పైకి రావాలి, గొప్ప అవ్వాలి. ఏంటయ్యా ఈ ఏజ్ లో పనులను మీరు? చిచి ఎక్కడే అమ్మ అంటున్నావేంటి? అమ్మ కాదు, ప్రేమ అనాలి. ఏమనాలి? ప్రేమ. అది అసలు మీలాంటి అమ్మాయిలు అబ్బాయిలు రోజు తినేది తాగేది అదే ప్రేమనే కదా. లవ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. వింటున్నారా? ఏంటి మీ సూసైడ్ అటెంప్టా? కాదు, తనని స్కూటర్ మీద ఎక్కించుకొని వస్తుంటే లారీ డాష్ ఇచ్చింది. ఓహో, యాక్సిడెంటా? మ్మ్. అదేంటోనయ్యా విడ్డూరం. ఒక అందమైన ఆడపిల్ల బ్యాక్ సీట్ ఎక్కితే చాలు, యాక్సిలరేటర్ ఆటోమేటిక్ గా రేజ్ అయిపోతుంది. ఇలాంటి యాక్సిడెంట్లు అయిపోతాయి. ఎందుకంటారు? పాపం టిఫిన్ సెక్షన్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయి ట్రాఫిక్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. అలాంటిదేం లేదు సార్. నాకు చెప్పకయా ఈ కహానీలు. నేను డాక్టర్ అయినప్పటి నుంచి ఇలాంటి కేసులు డీల్ చేస్తున్నాను. అంతెందుకు, ఇవాళ్ళ నీతో కలిపి 8వ కేసు. వాడి వెన్నపూస ఇరిగిపోయింది, ఇంకాడికి పని చేయదు. వింటున్నారా? పొద్దునే ఇంకో కేసు వచ్చింది. పాప మా అబ్బాయికి హెడ్ లైట్స్ గుద్దుకొని హ్యాండ్లో వదిలేశాడు. వాడికేం గాలే, అమ్మాయి మోకాలు ఇరిగి వీల్ చైర్ మీద పడింది. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు? ప్రేమికుడు కదా, పారిపోయి పరారీలో ఉన్నాడు. పేరెంట్సా? డాక్టర్. బాగా డామేజ్ అయింది. వీళ్ళకి కాదు, స్కూటర్ కి. పేరెంట్స్ అంటే టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత గంటకు పని చేసినట్లు పని చేయడం కాదు, ఇంజెక్షన్ ఇచ్చినట్లు వెంటనే వర్క్ చేయాలి. మీ పిల్లలు ఏ టైంకి ఏ ప్లేస్ లో ఉన్నారో పట్టించుకోకపోతే తర్వాత ఆక్సిజన్ పెట్టిన ఉపయోగం ఉండదు. రాంగ్ రూట్ లో హైవే ఎక్కి హాస్పిటల్ దాకా ఎదిగిన వీళ్ళ ప్రేమని హర్షిస్తారో టాటా చెప్పిస్తారో ఇంటికెళ్ళి తెలుసుకోండి. వింటున్నారా? ఇదండి మన యూత్ కి పట్టిన లవ్ వైరస్. సో మీరిద్దరూ ప్రేమించుకుంటున్నాం అంటారు. ప్రేమ తప్పు కాదు, ప్రేమించుకోవడం అంతకన్నా తప్పు కాదు. లవ్ ఇస్ యూనివర్సల్. బట్ ప్రేమ పేరుతో మీరు చేసేది తప్పు. నిజంగా ప్రేమించుకునే వాళ్ళకి పార్కులు, సినిమా హాళ్ళు, ఈ గోదావరి గట్లు అవసరమా? ప్రైవేట్ క్లాస్ పేరు చెప్పి 10 కింద ప్రాక్టికల్స్ అటెండ్ అయితేనే ప్రేమికులా? ఒకే కూల్ డ్రింక్స్ 2 స్టాల్ వేసి తాగితేనే మేడ్ ఫర్ ఈచ్ అదరా? ప్రేమించుకుంటే ఫలానా వాళ్ళ అబ్బాయి ఫలానా వాళ్ళ అమ్మాయితో పబ్లిక్ గా బరితెగించి తిరుగుతుందని 10 మందికి తెలియాలా? నాకు తెలియక అడుగుతాను. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 10 కింద బీచ్ల్లోనూ గోదావరి గట్టు మీద తిరిగేదే ప్రేమ కాదు. ఇంట్లో వాళ్ళని కళ్ళు కప్పు చేసే క్రైమ్. క్రైమ్ మియర్ క్రైమ్. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ లవ్. నేను ప్రేమకు వ్యతిరేకని కాదు. నిజంగా మాది కూడా లవ్ మ్యారేజే. హాయిగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం.
అంతేకాదు ప్రేమించే టైంకి నేను ఆల్రెడీ లా గ్రాడ్యుయేట్ని. మీరు బికార్ యూఆర్ ఓన్లీ జీరోస్. బాబు, పెళ్ళాన్ని పోషించడం అంటే 10th క్లాస్లో స్లిప్పులు పెట్టి రాసినంత ఈజీ కాదు. సరదా తీరుద్ది, దురద వదిలిపోద్ది. జీవితం అంటే ఏమనుకుంటున్నారు? ఇదంతా దేనికోసం సంపాదించాం? మీకోసం, మీ భవిష్యత్తు బాగుండటం కోసం. మీ ప్రేమ నేను కాదంటం లేదయ్యా. మీ పెళ్లి నేను జరిపిస్తాను. ఎస్, బట్ వన్ కండిషన్. మీది వయసులోంచి వచ్చిన ప్రేమ కాదు, మనసులోంచి వచ్చిన ప్రేమ అని నిరూపించుకోవాలి. కండిషన్ నెంబర్ 2, మీరు ఒకే కాలేజీలో ఒకే క్లాస్లో చదువుతున్నా ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోకూడదు, కలుసుకోకూడదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడుకోకూడదు. మీరు లవర్స్ అన్న విషయం మీకు మాకు తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు. అర్థమైందా? కమాన్, నాకు మాట ఇవ్వండి. ఇవ్వండి. నా మాటకి మీరు గౌరవం ఇచ్చినందుకు మీకు ఒక చిన్న డిస్కౌంట్ ఇస్తున్నాను. ఈ రోజు నుంచి వారానికి ఒక్కరోజు, అంటే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మీరిద్దరూ మా ఇంట్లో కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. నౌ యూ కెన్ గో. చాలా థ్యాంక్స్ అండి. ప్రేమలో పడుతున్న వాళ్ళని చాలా తెలివిగా బయటపడేశారు. ఈ ప్రేమ విషయం తెలిస్తే మా నాన్నగారు ఎంత గొడవ చేస్తారో అని చాలా భయపడ్డాం. ఇప్పుడు నాకు చాలా నిశ్చింతగా ఉందండి. 3 ఏళ్ల వరకు కలవకూడదని కండిషన్ పెట్టి వాళ్ళిద్దరిని చాలా తెలివిగా దూరం చేశారు. అలా దూరం పెరిగి ఇక జన్మలో వాళ్ళిద్దరు మళ్ళీ కలవరు. లాయర్ గారు బుర్ర అంటే ఏమనుకుంటున్నారు? చాలా గట్టి బుర్ర. గట్టి బుర్ర இல்ல మట్టి బుర్రదా ஆமா. கலவக்கூடாதுன்னு కండిషన్ நல்லா இருக்கு. కానీ నడువులో ఈ ఆదివారం దుకాణం என்ன కనెక్షన్ టోటల్ గా కట్ చేయాలి. కానీ ఇంత మాదిరి సండే సందడి కనెక్షన్ కొడతా వాళ్ళు ఎప్పుడు దూరం అవుతారు? ఒక్కరోజు కలిస్తే ఏమవుతుందండి? వారం రోజులు గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ చాలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పోవడానికి. ఏముంటారు లాయర్ గారు? ప్రేమ అంటే ఏమిటో మీకు తెలియదంటాను. ప్రేమ పుట్టడానికి 1 నిమిషం చాలు, కానీ అది పోవడానికి ఒక జీవితకాలం సరిపోదు. అంటే వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తున్నారా? వాళ్ళని సపోర్ట్ చేయడం కాదు, నేను ప్రేమను సపోర్ట్ చేస్తున్నాను. ఒకవేళ వాళ్ళ ప్రేమను మనం కాదంటే మనలే కాదని వాడు వెళ్ళిపోతారు. మరి ఈ కండిషన్లు దేనికి పెట్టినట్టు? ప్రేమకు కండిషన్ పెట్టలేం కాబట్టి ప్రేమికులకు కండిషన్ పెట్టాను. వాళ్ళది నిజమైన ప్రేమో ఆకర్షణో అన్నది మనం తెలుసుకోవాలి. ఒకవేళ నిజమైన ప్రేమే అయితే కష్టపడి చదువుకుంటారు, ఓన్లీ ఆకర్షణ అయితే మధ్యలో వదిలేస్తారు. ఏది ఏమైనా వాళ్ళ చదువు మాత్రం డిస్టర్బ్ కాకూడదు, అందుకే వాళ్ళని దూరం చేశారు. ఒకవేళ వాళ్ళది నిజమైన ప్రేమ అయితే మా నాన్న ఎదిరించి వాళ్ళ పెళ్లి మీరు చేయగలరా? మా మామ అసలే చండశాసనుడు, ఆయన ఎదిరించి గెలవడం చాలా కష్టం. మనం ఎదిరించేదంటే ప్రేమే ఎదిరిస్తుంది, అదే గెలుస్తుంది. ది నేమ్ ఆఫ్ విక్టరీ ఈజ్ లవ్. ఇరుగు